ఈరోజు ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, అలాగే జమిలీ ఎన్నికలు, ఈ రెండు అస్త్రాలను అయితే ప్రయోగించనుంది బీజేపీ. ఇప్పటికే మహారాష్ట్రలో గెలిచినటువంటి ఆనందంలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు, అలాగే ఎంపీలు, నాయకత్వం, అధిష్టానం అంతా కూడా మంచి హుషారుగా ఉన్నారు. జార్ఖండ్ చేజారిన మహారాష్ట్ర అంటే పెద్ద రాష్ట్రం, పైగా దేశంలో ఒక ఎక్కువగా అంటే నెంబర్ 1 ఆర్థిక రాష్ట్రంగా ఉన్నటువంటి మహారాష్ట్ర వాళ్ళ చేతికి రావడం కూడా ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా అదానీ చేసినటువంటి అవినీతి గురించి, అలాగే మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి కూడా డిమాండ్ చేయడానికి, అలాగే వాదించడానికి ప్రతిపక్షాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ వక్ఫ్ బిల్లు సవరణ జేపీసీ ఏమైంది, ఈ తుది నిర్ణయం కూడా 29ని ఇవ్వడానికి జేపీసీ కూడా నిర్ణయించుకుంది. అన్ని నివేదికలు అయితే సమర్పించడానికి సిద్ధంగా ఉంది జేపీసీ. ఇకపోతే ఈ వక్ఫ్ బిల్తో పాటు జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా 2027 ఎండింగ్లో కానీ 2028 మొదట్లో కానీ తేవడానికైతే బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఎన్నికలు కనుక వస్తే ప్రజల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చలు అయితే జరుగుతాయి. ఒకేసారి ఎన్నిక జరగడం అనేది ఇప్పటి వరకు భారతదేశం జరగలేదు. ఇలా జరిగితే గనక బీజేపీకే ఎక్కువ లాభం కాబట్టి ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూడాలి. మొత్తానికి వక్ఫ్ బిల్ చట్ట సవరణ చేయడానికి అయితే బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. లేకపోతే దానివల్ల చాలా నష్టపోయే ప్రమాదం ఉందనేది బీజేపీ చేస్తున్నటువంటి డిమాండ్.